కనీసం కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించిండ్రా? వీళ్ళకు ఉద్యోగం ఇవ్వడానికి గల కారణం ఏంటి? వీళ్ళకు మీకు సంబంధం ఏ రకంగా ఉంది? ఎక్కడి నుంచి వచ్చినారు వీళ్ళు అనేటువంటి అంశమన్న ప్రశ్నించినారా? లేదు. మరి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అయినా ప్రశ్నించిందా అంటే ఎందుకని కాంగ్రెస్ పార్టీ కూడా మౌనంగా ఉండవచ్చు మురళీ మనోహర్ గారు? కాంగ్రెస్ పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ ఒక నిమిషం సార్, ఒక నిమిషం. కాంగ్రెసే కాదు కమ్యూనిస్టులు, ఇతర లౌకికవాదులు అని చెప్పుకునేటువంటి అనేక సంఘాలు అంశం జరిగినప్పుడు రోజు రోడ్ల మీదకి వచ్చి క్యాండిల్ ర్యాలీ చేసేటోళ్ళు, సభలు పెట్టేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు, మేధావులు అనుకునేటువంటి కోదండరామ్ గారు, హరగోపాల్ గారు, లేకపోతే ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది ఉంటారు. వీళ్ళు ఎవ్వరు కూడా నోరు మెదపకపోవడానికి గల కారణం ఏంటి? నా విశ్లేషణ ఏంటంటే ఈ విషయంలో రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలుగానే వ్యవహరిస్తాయి, ప్రభుత్వాలు నిలదీస్తాయి. ఆ నిలదీసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అవసరాలను దృష్ట్యా వాళ్ళు సొసైటీలో ఏ వర్గాలకు అనుకూలంగా ఉన్నారు, ఏ వర్గాలకు ఇదిగా ఉన్నారు అనే దానిపైనే ఎక్కువ స్పందిస్తారు. ఇంకా హిందుత్వ విషయాలు వచ్చినప్పుడు లేదా ఓ రకంగా చెప్పాలంటే యాంటీ ఇస్లాం లాంటి వ్యక్తీకరణ బీజేపీలో కనిపిస్తుంది. యాంటీ ఇస్లాం వ్యక్తీకరణ కాంగ్రెస్ లో కనిపించదు, కమ్యూనిస్ట్ లో కనిపించదు. అది ఎందుకంటే వాళ్ళు ప్లీజ్ చేసే ఓటు బ్యాంకును వాళ్ళు ఎప్పుడు కూడా దూరం చేసుకోలేరు కనుక అది ఎస్డిపిఐ అయినా ఇంకేదైనా కూడా ప్రతి విషయంలో అందుకే కదా వచ్చిన ఇప్పుడు పిఎఫ్ఐ ని ఎట్లా బ్యాన్ చేశారో బజరంగ్ దళిని కూడా బ్యాన్ చేస్తారు అనేంత వరకు అట్లా వెళ్తుంది. అన్ని రాజకీయ పార్టీలు వాటి యొక్క నరేటివ్స్ ఆ విధంగానే ఉంటాయి. అయితే నా పాయింట్ ఏంటంటే రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టులు అయినా స్పందించే తీరు ఉంటుంది. కానీ అపోజిషన్స్ గా నిలబడ్డప్పుడు అధికారంలో ఉన్న పార్టీని నిలదీసే పనులు చాలా ఉంటాయి. ఉదాహరణకు నిన్న బహుశా కాంగ్రెస్ రాష్ట్రం అంతా కూడా మళ్ళా వీధిలో పడి రైతులు రోడ్ల పైన పడ్డారు, ధాన్యం సేకరణ దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా కూడా అది సీరియస్ ఇష్యూ కనుక ప్రయారిటీలో రైతు సమస్యను తీసుకొని కాంగ్రెస్ రోడ్డు మీదకి వచ్చేసేటువంటి ప్లాన్ అదంతా చేశారు. అట్లా ప్రతిపక్షంగా కాంగ్రెస్ తన పని తాను చేస్తా ఉంది. కాకపోతే కొద్దిగా ఏమంటాం గొంతు చిన్నగా చేయడం, గొంతు పెద్దగా చేయడం, ఏ అంశంలో పెద్దగా చేయడం, ఏ అంశంలో తగ్గిపోతుంది అనేది వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ ను ప్లీజ్ చేసే పద్ధతిలోనే ఉంటుంది. ఇంక్లూడింగ్ బీజేపీ కూడా గట్టిగా ఏడ మాట్లాడుతుంది, తగ్గడం ఎక్కడ ఉంటది అనేది కూడా మనము గ్రహిస్తూ ఉంటాము. మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎంతైతే ఒక పెద్ద పార్టీగా స్పందించాలో అది స్పందించలేదు. కమ్యూనిస్టులు అయితే వాళ్ళు అసలే స్పందించారు, నోరు మూసుకొని ఉంటారు. సో ఎందుకంటే కేసీఆర్తో కలిసి ఉన్నారు, వాళ్ళు పూర్తిగా అండగాగుతున్నారు. అది కనుక వాళ్ళని ఎట్లా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? కానీ ప్రతిపక్షంగా అయితే కాంగ్రెస్ కొన్ని విషయాలు నిలదీస్తా ఉంది. ప్రసాద్ గారు గట్టిగా ప్రజా సమస్యలను నిలదీస్తా ఉంది. పోటీ నడుస్తుంది బీజేపీకి కాంగ్రెస్ కి ఈ రాష్ట్రంలో. కేసీఆర్ ను నిలదీసే పోటీ అయితే నడుస్తుంది. అంశాలు వేరువేరుగా ఉండవచ్చు కానీ అలా చూస్తున్నాను నేను.